తెలుగు చిత్ర పరిశ్రమకు విషాదం. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 4 దశాబ్దాల పాటు సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోట. ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో మరణించారు. ఇవాళ ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలుగు చిత్రలోకం కోట మరణంతో దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ తెలుగు నటీనటులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. గత 4 దశాబ్దాలుగా వందల సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఎంతగానో మెప్పించారు కోట శ్రీనివాసరావు. అలాంటి 40 ఏళ్ల సినీ నట ప్రయాణానికి ఇవాళ కోట వీడ్కోలు చెప్పారు. విలన్గా, ఆర్టిస్ట్గా, కమెడియన్గా, హీరోలకు తండ్రిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో కోట శ్రీనివాసరావు మెప్పించారు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు సినిమాలు మానేసి ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని రోజుల క్రితం కోట శ్రీనివాసరావు మరణించినట్లు పుకార్లు వినిపించాయి. వాటిపై స్పందిస్తూ బతికే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఇవాళ ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో కోట శ్రీనివాసరావు ఇవాళ కన్నుమూయడం సినీ లోకానికి తీరని లోటుగా మారింది. కాగా, కృష్ణా జిల్లాలోని కంకిపాడులో 1942 జూలై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న కోట వందలాది నాటకాల్లో యాక్ట్ చేశారు. 1978లో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాసరావు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి అలరించారు. కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ ప్రేమికులకు తీరని లోటు. ఆయన సినీ ప్రయాణం ఎల్లప్పుడూ మనసుల్లో నిలిచిపోతుంది.